ముఖ్యంగా జనసేన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడైనటువంటి గిడ్డు సత్యనారాయణ గారు మాట్లాడుతూ, మా నాయకుడు ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి తెలుసు. తద్వారా ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి నిధులు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తూ ఉన్నాయనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ జనసేన పార్టీ నాయకులకు కానీ, జనసేన పార్టీ శాసనసభ్యుడైనటువంటి గిడ్డి సత్యనారాయణ గారిని నేను ఒకటే విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. గౌరవ శాసనసభ్యుడు ఉన్నటువంటి మీరు మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడవలసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయాలు చర్చించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో వైద్య వృత్తిని ఎంచుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నటువంటి విద్యార్థుల కోసం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీల విషయంలో మీరు మీ నాయకుడికి దగ్గరని చెప్పుకుంటా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు? మీరు గౌరవ గిడ్డి సత్యనారాయణ గారు మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి. ఈ విషయాలన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు, ఈ మెడికల్ కాలేజీ విషయంలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఈ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా, మా గవర్నమెంట్ ఉండగా 80% పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ విషయంలో మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? అదేవిధంగా నాడు నేడు రూపంలో పేద విద్యార్థుల కోసం, స్కూళ్ళ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు నాడు నేడు స్కూళ్ళు బాగు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్కూళ్ళు, అనేకమైనటువంటి స్కూళ్ళు ఇంకా రిపేర్ చేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి. అవి కూడా మూలన పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ స్కూల్ కోసం మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో 4 పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అవి పనులు జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? అదేవిధంగా 10 షిప్పింగ్ హార్బర్లు, అదేవిధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిధులు ఎన్ని తీసుకొచ్చారు మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి? అదేవిధంగా ఉద్యానం సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ సంబంధించినటువంటి ఉద్యానంలో కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసినటువంటి రీసెర్చ్ సెంటర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యాన మంచినీటి ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి కానీ, అదేవిధంగా విలేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి విలేజ్ క్లినిక్లకు సంబంధించి కానీ మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా గిడ్డి సత్యనారాయణ గారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, మా నాయకుడు ప్రధానమంత్రికి తెలుసు, మా నాయకుడు అడిగినంటే ఇది ఈ రాష్ట్రానికి ధారాళంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. రైతు భరోసా కేంద్రాలకి అన్ని నిధులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ దేశంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? దయచేసి మీరేం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో నిన్నటి రోజు చూసాం, వైజాగ్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో కనీసం వీల్ చైర్స్ లేవు. వీల్ చైర్స్ లేక పేషెంట్స్ని చేతులపైన మోసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రాజెక్ట్ తీసుకొని
హాస్పిటల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా హాస్పిటల్స్ విషయంలో ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పించవలసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మీకేమి పట్టవు. అమరావతి కోసం అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చేసారని చెప్పేసి అంటా ఉన్నారు. అమరావతిలో ఏ విధమైనటువంటి నిధులు తీసుకొచ్చారో చెప్పాలి. అమరావతి కోసం ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు, మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అప్పులు చేసి ప్రజలపైన భారం తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను అడిగినటువంటి అన్నిటిపైన మీరు మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. గిడ్డి సత్యనారాయణ గారు ప్రశ్నించి ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి నిధులను మీరు ప్రజలందరికీ కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి గిడ్డి సత్యనారాయణ గారు తెలియపరుస్తూ, దయచేసి వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడండి. మీ నాయకుడి ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగమో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మీ వాస్తవం. మీరు చెగువేరా వారసులు అంటారు, చెగువేరా శిష్యుడు అంటారు. చెగువేరా తన దేశం కోసం, అదేవిధంగా ప్రపంచ దేశాల కోసం, వైద్య రంగాన్ని అభివృద్ధి కోసం ఆయన అనేకమైనటువంటి పోరాటం చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెగువేరా వారసులు అయితే, ఈ దేశంలో ఉండబట్టే, ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రజల కోసం చిత్తశుద్ధి ఉంటే, వైద్య రంగం అభివృద్ధి కోసం మీరు మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి. తద్వారా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రజలకి మంచి జరుగుతుందంటే మేము కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తామనే విషయాన్ని మనం చేస్తూ, నిజాన్ని మాట్లాడండి, నిజాన్ని ప్రజలకు చెప్పండి అనే విషయాన్ని మనం చేస్తూ మరొక్కసారి సెలవు తీసుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా వాస్తవాలు గమనించాలని చెప్పేసి ప్రజలకి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.